ఊళ్ళో దొంగనాగుడుకులు ఎక్కువైనారంటరా. అవునరా, ఇక్కడ చూడరా, బైక్ కేసు దానికే ఉన్నాయి, ఎవరు లేరు. ఎవరు చూడకముందే వెళ్ళిపోదాం పదా. ఈ బైక్ నమ్మితే ఎంత లేదన్నా ఒక 10,000 వస్తుందిరా. అవునరా, ఇంకా మన లైఫ్లో సెటిల్ అయిపోయినట్లే. దీని అమ్మ పెట్రోల్ అయిపోయినట్లుందిరా. సరే నేను దొబ్బుతా పదా. అన్న ఒక 100 పెట్రోల్ కొట్టు. 100 ఎందుకురా, డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ చేయి, మందే కదా బండి. అంతే అంటావా? ఫుల్ ట్యాంక్ చేయనా? అసలు ఇది ఫుల్ ట్యాంక్ చేయించాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చిందిరా? అంతేరా, నాకు అట్లా వచ్చేస్తాయి అంతే. ఈడెవర్రా అడ్డంగా ఎట పడితే అటు వస్తున్నాడు. ఎవరా నువ్వు అడ్డం వచ్చి ఆపుతున్నావు? ఈ బైక్ నాది. నా బైక్ రా ఇది. అవునా? ఇక్కడ చూడు. ఉడియప్ప అడ్డంగా దొరికిపోయాంరా. ఎలా రా ఇప్పుడు? మరి అప్పుడే ఆపొచ్చు కదన్నా, ఇప్పుడు ఎందుకు వచ్చి ఆపుతున్నావు? ఇప్పుడే ఆపుదాం అనుకున్నా కానీ దాంట్లో పెట్రోల్ లేదు. ఎట్లా మీరు పట్టిస్తారు కాబట్టి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. అన్న ఒక 500 ఇందా ఫుల్ ట్యాంక్ చేయించినాం. పోలీసులకు పంపించాలన్న వీడియో, వాళ్ళే 500 అవుతూ 2,000 ఇస్తారు. అంత పని చేయొద్దులేనా, వద్దులేనా. రే దిగురా, మేము పోతాంలేనా, నువ్వు పోన్నా. బాయ్, థ్యాంక్స్ రా ఫుల్ ట్యాంక్ చేసినందుకు. హ్యాపీ జర్నీ, బాయ్. అన్న ఒక 100 పెట్రోల్ కొట్టు. 100 ఎందుకురా, డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ చేయి, మందే కదా బండి. నీ అబ్బా 100 రూపాయలు కొట్టిద్దామంటే ఫుల్ ట్యాంక్ కావాలా నీకు? ఫుల్ ట్యాంక్ అంట. బాలు ఉన్నాడమ్మా? లేడన్నయ్య గారు. సర్లేమ్మా, నేను మళ్ళీ వస్తా. అన్నయ్య గారు ఏంటమ్మా? టీ తాగిపోండి అన్నయ్య గారు. వద్దులేమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతలే. నా కోసం అన్నయ్య గారు, ప్లీజ్ రండి. సర్లేమ్మా. అబ్బబ్బబ్బా, అవి చేతులా ఇంకేమైనామా? ఏమైందన్న గారు? ఇంత అద్భుతంగా చేసావేంటమ్మా, చాలా బాగుంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి టీ తాగలేదు. థ్యాంక్స్ అన్నయ్య గారు. అయినా ఇంత మంచిదాని ఏంటమ్మా నువ్వు, ఇంట్లో పిలిచి మరీ టీ తాగిస్తున్నావు. మా ఫ్రెండ్స్లో ఎవ్వరు ఇలా చేయరు తెలుసా. ఏదో మీ అభిమానం అన్నయ్య గారు. ఇంతకు ఎలా సాగుతుందమ్మా సంసారం? మా వాడు ఎలా చూసుకుంటారా నిన్ను? ఏం చెప్పనన్న గారు, డైలీ తాగొచ్చి కొడతానన్న గారు. అయ్యో. అవునా? అవునన్న గారు. ఫ్లాష్ బ్యాక్. అదేరా నేను ఆలోచిస్తానా. రే మామా, బీడీరా. రే మామా, సగం నీకు, సగం నీకు, సగం నాకు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అయినా ఇలాంటి దానికి అలానే చేయాలా? ఇలాంటి టీ నేను ఎప్పుడు తాగలేదు. ఇంకోసారి నన్ను అన్నయ్య అనిపించినా అనుకో, బాగుండదు చూడు. ఒక కప్పు టీ కంటే ఒక తుంటబిడి స్నేహం చాలా గొప్పది.